హాయ్ అండి, అందరూ బాగున్నారా? హాలిడేస్లో ఎక్కడెక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. మేమైతే జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. జోగులాంబ టెంపుల్ శ్రీశైలం యాగంటి అంటే దగ్గరలో ఏమున్నాయో చూద్దామని స్టార్ట్ అవుతున్నామండి. ముందుగా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత హ్యాపీగా వెళ్తాం కదండి. అంత క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని కోరుకుంటూ ఉంటాం కదా, ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేకుండా. అలాగే జరగాలంటే ఫస్ట్ అయితే మనము పెరుగు తీసుకుని వెళ్ళాలండి. ఇది మనకే కాకుండా నార్త్ వాళ్ళు కూడా చేస్తారంటండి. మాకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట. పెరుగు తీసుకుని వెళ్తే దాన్ని కూడా ఏదో పద్ధతి అంటారంటండి, దాని పేరు కూడా ఉందంట, నాకైతే తెలియదు. కానీ పెరుగు తినేసి వెళ్తే మనం ఎంత హ్యాపీగా వెళ్ళామో అంతే హ్యాపీగా ఎటువంటి అడ్డంకులు లేకుండా క్షేమంగా తిరిగి వస్తామండి. నేనైతే చాలా రోజుల నుంచి చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. నేనైతే ఏం చేశానంటే రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదండి, అది పెరుగులో నానపెట్టేశాను. పెరుగు పాలేసి నానపెట్టేసి బయలుదేరాను అనమాట అండి. మేము ఇంట్లోంచి 7కి బయలుదేరామండి. ఇక్కడ జడ్చర్ల దాటిన తర్వాత బ్లూ ఫాక్స్ అని ఒక హోటల్ ఉందండి, అక్కడ టిఫిన్ కోసమని దిగామన్నమాట. 8:30 అయింది అప్పటికి. ఇక్కడ రాగానే నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. ఇది హోమ్ డెకర్ అంటండి, ఎంత బాగుందో. కాకపోతే కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు, నేను ఎక్కడ చూడలేదు అన్నమాట. ఇది టిఫిన్ కూడా చాలా బాగుంది. ఉప్మా అయితే 100 రూపీస్ అంటండి, ఓన్లీ ఉప్మా 100 రూపీస్. ఇదే ఫస్ట్ టైం నేను వినడం. మీరు ఎప్పుడైనా వింటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడికి 8:30కి వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో టిఫిన్ అది చేసుకుని 9 కల్లా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయింది అనమాట. హైదరాబాద్ నుంచి జోగులాంబ టెంపుల్ 228 కిలోమీటర్స్ అండి, 4 అవర్స్ జర్నీ. ఎక్కడ ఆగకపోతే ఎక్కడ ఆగితే ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఇక్కడ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా ప్లెజెంట్గా ఉందండి. జనం అయితే పెద్దగా లేరు, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇది అష్టాదశ శక్తి పీఠాలు అంటారు కదండి, అందులో అంటే 18 శక్తి పీఠాలు అంటారు కదా, అందులో ఇది 5వది అనమాట అండి. మిగతా శక్తి పీఠాలు ఉంటారు కదా, వాళ్ళందరి ఇలాగా స్తంభాల మీద అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించారండి. వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు కింద. అమ్మవారు అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి. ఇక్కడ సంప్రదాయం ఏంటంటే అమ్మవారికి ఒడిబియ్యం ఇస్తారంటండి. ఆ ఒడిబియ్యం కూడా బయటనే సేల్ చేస్తున్నారు. అది కూడా ఒక 1000 బిలోనే ఉంది, 700 800 అలా చెప్పారు. నేను సరిగ్గా వినలేదు. అది కూడా మొత్తం చీర, రవిక, గాజులు, బియ్యము అన్నీ అక్కడ అమ్ముతున్నారు అనమాట. అమ్మవారికి ఏమి ఇస్తారో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హోమం కూడా చేస్తున్నారండి, అది కూడా చాలా బాగుందండి. చాలామంది కూర్చుని హోమం చేస్తున్నారు. ఇక్కడ చుట్టూరు ఏమంటారు, నవబ్రహ్మల ఆలయం ఉందండి. ఇవన్నీ బ్రహ్మగారు స్థాపించిన ఆలయాలంటండి. బయట అయితే ఇలా ఉందండి మొత్తం ఓవరాల్ టెంపుల్ మొత్తము. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సమ్మర్లో ఎస్పెషల్లీ ఒక 10 బిఫోర్ వెళ్ళండి, ఎందుకంటే మాకు 10 తర్వాత వెళ్తే మొత్తం అంతా మేము వెళ్ళేసరికి 11:30 అయింది కదండి. బయటికి దర్శనం చేసుకుని వచ్చేసరికి 12:30 అయింది. బయట అయితే చాలా కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట అండి. చాలానే ఎండ ఉన్నట్టుంది, ఎంతుందో మేము చూసుకోలేదు. కానీ అసలు బయటేమో ఎండ మండిపోతుందండి, లోపలికి వెళ్తేనేమో సెంట్రల్ ఏసీలా ఉంది. మొత్తం అంతా పాతరాతి కట్టడం కదా, అంత బాగుందనమాట. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదండి, బ్రహ్మసూత్ర శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ అక్కడికి వెళ్ళాము అని అంటారు కదా. అలాంటిది నేను 1 కాదు 2 కాదండి, చాలానే ఉన్నాయి. నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత నేను ఆ రీల్ చూశానండి. ముందు చెప్పుంటే మీకు మొత్తం అన్నీ షేర్ చేసేదాన్ని. నాతో పాటు మీకు కూడా చాలా పుణ్యం వచ్చేదన్నమాట. అంతా రాతి కట్టడం కదండి. ఇదిగోండి విండోస్ కూడా మొత్తం అంతా విండోస్ కార్వింగ్ అనమాట. రాతిలోనే మొత్తం ఇంక్లూడ్ చేసి విండోస్ కార్వింగ్ చేశారు. చాలా బాగుందండి కట్టడం అయితేనో. ఓల్డ్ది కదా, చుట్టూరు శివలింగాలు రకరకాల పేర్లు ఉన్నాయండి. ఎండ వల్ల మేము మొత్తం అంతా కవర్ చేయలేకపోయామంట, కాళ్ళు మాడిపోతున్నాయి. వీళ్ళందరూ సప్తమాతృకలు. ఇక్కడ విశేషం ఏంటంటేనండి, వినాయకుడిని చూస్తూ ఉంటాడంటండి నంది, అలా పక్కకు తిరిగి ఉందన్నమాట నంది. అదిగోండి చూసారు కదండి. ఇదొక శివలింగం అండి. ఇదేమో కొంచెము బాదం కలర్లో ఉంది కదా, అంటే దాన్ని ఏ కలర్ అంటారు తెలీదు, కొంచెం రెడ్ కలర్లో ఉంది. ఇంకొకటి చాలా కన్నా ఉన్నాయని నేను 1, 2 కవర్ చేశాను అనమాట. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉందండి, మేము కూడా తినేసి వచ్చాం, బాగుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ దర్గా కూడా ఉందండి. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, శివాలయంలో దర్గా ఉండడం. ఇంకొకటి ఇక్కడేమో కంచిపీఠం కూడా ఉందండి. కంచి కామాక్షి అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడు ఇంకో గ్రీన్ కలర్ శివలింగం, ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగం అనమాట. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే తుంగభద్ర కృష్ణ సంగమం ఉంటుందంటండి. మాకు ఇప్పుడు సమ్మర్లో కదా అది కనిపించలేదన్నమాట. కాకపోతే ఇక్కడ నది నుంచి బయటికి వెళ్ళడానికి, ఈ నది దాటడానికి ఒకటి తొట్టెలాగా ఉందండి, దాన్ని ఏమంటారో తెలీదు. అది దాటి వెళ్ళి అటువైపు చూడటానికి 50 రూపీస్ అంటండి. అక్కడ ఒక అతను అరుస్తూ ఉన్నాడు అనమాట 50 రూపీస్ అని. ఇదేంటి టెంపుల్ అంతా ఇలా చాలా బాగుంటుందన్నమాట.
ఇది మాకు ఈ జోగులాంబ టెంపుల్లోనే కొనుక్కున్నాం అనమాట. 50 రూపీస్. మమ్మల్ని చూసి చాలామంది కొనుక్కున్నారు. ఎంత బాగుందోనండి ఈ సమ్మర్లో. ముఖం దగ్గర ఇలాగ ఫ్యాన్ లాగా మంచిగా చేతికి ఎక్సర్సైజ్లా ఉంటుంది. మాకు కూడా గాలి వేస్తుంది అనమాట. చాలా బాగుంది. మీరు ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కోండి. 50 రూపీస్. మేము అక్కడ లంచ్ చేసేసి ఇంకా బయలుదేరామండి. అక్కడి నుంచి యాగంటి ఏమో 103 కిలోమీటర్స్ అండి. జనరల్గా అయితే 2.5-3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే మేము మాట్లాడుకుంటూ మళ్ళీ ఒకసారి ఒక దగ్గర టర్న్ అవ్వాలండి. టర్న్ అవ్వకుండా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను అనమాట. అందుకని ఒక ½ అవర్ ఎక్స్ట్రా అయ్యింది. అక్కడి నుంచి యాగంటి టెంపుల్కి వచ్చాం అనమాట. వచ్చేసరికి 5 అట్లా అయినట్టుందండి. ఇప్పటి వరకు ఎండలో ఉన్నావేమో, వచ్చేసరికి భలే చల్లగా ఉందన్నమాట అండి. అంటే చాలా చల్లగా అనిపించింది. ఏమంటారు, అప్పుడు వరకు ఎండలో ఉండి సడన్గా సముద్రం దగ్గరికి చల్లగా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి, అలా ఉందన్నమాట. అది కూడా మళ్ళీ సన్సెట్ చూసుకుంటూ వెళ్ళామండి. చాలా బాగుంది. కొండల మధ్య నుంచి సూర్యుడు కనిపిస్తూ చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా ఈవినింగ్ అయ్యేసరికి 5-5:30కి అయ్యేసరికి చల్లగా అయిపోయి వర్షం పడుతుందని చెప్పారండి అక్కడ చాలామంది. రోజు ఇలాగే అవుతుంది మేడం, రోజు 5-5:30కి అయ్యేసరికి చల్లగా అయిపోతుంది, మాకు అందుకే సమ్మర్ అంతా అనిపించట్లేదు అని అన్నారనమాట. ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయండి. మా అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేసింది. కోతులు కూడా వాటర్ తాగుతాయని తెలుసు కానీ ఇలాగా లిమ్కా కూడా తాగుతాయని నేను ఇప్పుడే చూశానండి. ఒక ఆవిడ చేత్తో పట్టుకొని మెట్లెక్కుతుంది అనమాట. ఆవిడ దగ్గర నుంచి లాగేసుకుని పైకి వెళ్ళి తాగుతుంది. యాగంటి టెంపుల్ ఎంటర్ అవగానే ఇలా కోనేరు ఉంటుందండి. అందరూ స్నానాలు చేస్తున్నారు. అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళగానే భలే చల్లగా అనిపించింది. అంటే ఎండలోంచి వచ్చి ఏదైనా వాటర్ కనిపిస్తే మనకి బాడీకి చాలా కూల్గా ఉంటే ఆనందం అనిపిస్తుంది కదా, అలా అనిపించింది అనమాట. ఇది కూడా చాలా ఖాళీగా ఉందండి. చాలా బాగుందనమాట. ఇంతకుముందు ఒక కోనేరు చూపించాను కదండి, ఇదొక కోనేరు. ఇది పురాతనమైందంటే దీన్ని క్లోజ్ చేశారు. ఈ ఊరికి నీళ్ళు చల్లుకుని వచ్చేస్తున్నాం అనమాట. ఇదండి, ఇది ఫస్ట్ యాగంటి. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీవీలో చూడడమే తప్ప ఇదే లైవ్లో ఫస్ట్ టైం చూడడం అంటే నాకైతే భలే సంతోషం అనిపించింది. ఇదిగోండి పెద్దగా అయిపోతుంది. కలికాలం ఎండ అయిపోయిన తర్వాత రంకేస్తుందని బ్రహ్మంగారు చెప్తారు కదండి, అదే ఈ నంది అండి. యుగాంతంలో యాగంటి బసవన్న రంకి వేస్తాడు అని ఉంటుంది కదండి, అదే అనమాట అండి. ఇంకా ఇది చూసుకున్న తర్వాత ఈ పక్కకి వెంకటేశ్వర స్వామి ఉంటారండి. ఆయన ఏంటంటే ఫస్ట్ ఈయన్నే మూల విరాట్ కింద ప్రతిష్ఠిద్దాం అనుకున్నారంటండి. కాకపోతే చెక్కేటప్పుడు బటన్ వేల దగ్గర కొంచెం డ్యామేజ్ వచ్చిందంట, అందుకని పక్కకి స్థాపించారండి. ఇది కొంచెం డ్యామేజ్ వచ్చి పక్కన స్థాపించారు కదండి. అందుకని ఏంటంటే ఏ పని కాకపోయినా, పెళ్లి కాకపోయినా, పిల్లలు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా ఇక్కడ స్వామికి మొక్కుకుని అభిషేకం చేస్తే, ఆయిల్ చేతిలో పట్టుకుని ఉన్నారు కదండి, అభిషేకాన్ని చేస్తే మన కోరికలు నెరవేరుతాయని పంతులు గారు చెప్పారనమాట అండి. అందుకే మీ పేరు, మీ గోత్రం రాసి మీ పేరు మీద ఆయిల్ అక్కడ పెట్టండి, నేను నెక్స్ట్ డే అభిషేకం చేస్తానని చెప్పారనమాట. చాలామంది మనీ ఇచ్చి వాళ్ళ పేరు రాసి పెట్టారండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనం ఇలాగ రాళ్ళు పేరుస్తాం కదండి, అందులో ఒకటి నేను కూడా పేర్చాను అనమాట. ఇంక బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ యాజ్ యూజువలేనండి. పెద్ద కొత్తగా ఏమనిపించలేదు, కొంచెం కాస్ట్గా కూడా అనిపించినాయి, అందుకే ఏం తీసుకోలేదు. అప్పటికే వర్షం స్టార్ట్ అయిందండి. మళ్ళీ మేము ఇప్పుడు అహోబిలం స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అహోబిలం ఇక్కడ నుంచి 77 కిలోమీటర్స్ అండి. ఇక్కడ 7కి స్టార్ట్ అయితే 9 కల్లా వెళ్ళిపోయాం అనమాట. 9:30 కల్లా వెళ్ళిపోయాము. ఇది కూడా ఆన్లైన్లో కారుణ్య అంటండి, చాలా బాగుంది. బార్ అండ్ రెస్టారెంట్ కదా, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్గా, ఆ ఫుడ్ కూడా చాలా బాగుంది, సర్వింగ్ కూడా చాలా బాగుందండి. వెళ్ళి మేము ఇది మష్రూమ్ ఏదో స్టార్టర్ అండి, మష్రూమ్ 65 ఏదో సంథింగ్, అంటే మష్రూమ్ 65 అనుకుంటా. అది ఇంకా కొంచెం జీరా రైస్, కొంచెం పన్నీర్ కర్రీ అలాగా ఆర్డర్ పెట్టుకొని కొన్ని తినేసి వచ్చేసాం అనమాట అండి. కారుణ్య పేరు, ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది. రూమ్స్ కూడా ఉన్నాయేమో అడిగాం కానీ 3000 అలా చెప్పారనమాట. ఇంకా అందుకని ఈ రెస్టారెంట్కి దగ్గరలోనే, గుడికి కూడా దగ్గరేనండి. ఇది ఇల్లేనండి, ఇల్లే ఇలాగా రూమ్స్ కింద ఇస్తున్నారనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఇది 1300 అండి. ఒక రూమ్ ఇచ్చారు, మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ వాటర్ కూడా రూమ్ కూడా చూసేసరికి చాలా బాగుంది. ఒక చైర్, ఒక టేబుల్, గీజర్, హీటరు, గీజర్, ఏసీ, ఒక బెడ్ ఇచ్చారండి. ఒక 3 మెంబర్స్కి సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట. 4 మెంబర్స్ అయితే సరిపోదు, ఎక్స్ట్రా బెడ్ తీసుకోవాలన్నమాట. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మా అమ్మాయి బాత్రూమ్ తలుపు తీసుకుని నీట్గా ఉందా లేదా చూసుకుంటుందండి. ముందు రూమ్ కాదు, ముందు బాత్రూమ్ చూసుకుంటుంది మా అమ్మాయి. చూసుకుని మొత్తం అంతా ఈ పొద్దు నుంచి జర్నీ చేసి టైర్డ్ అయిపోయాం కదండి, ఎక్కడికక్కడ సర్దేసుకుని
నేను చియా సీడ్స్ తెచ్చుకున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు జర్నీ చేయడం అంటే చాలా దూరం తిరగాల్సి వస్తుంది కదండి. బాడీ పెయిన్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి అనమాట. బాగా పనిచేస్తుంది నాకు. అందుకే నేను జర్నీలో కూడా క్యారీ చేస్తున్నాను. ఇలా నానపెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ పాలల్లో కానీ మజ్జిగలో కానీ వేసుకొని తాగొచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.